నమస్తే, వెల్కమ్ టు ప్రజా చైతన్యం. నేను మీ వారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకి రక్తి కట్టిస్తున్నాయి, రస్కందాయకంగా మారుతున్నాయి. సో జగన్మోహన్ రెడ్డి బెంగళూరు పర్యటన వెళ్ళిన తర్వాత హుటాహుటిన ఇటు ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ రావటం అనేది, ఆ తర్వాత ఇటు దారుణ హోమము వెనుకొండలో జరిగిన హత్య గురించి వచ్చారు అంటూ కూడా ఏమైతే వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారో, సో ఇదంతా కూడా మళ్ళీ కూడా అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీ దగ్గర పోరాటం చేసి మళ్ళీ తను ఇటు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న వాటిలన్నింటిలో కూడా చూసి చెప్పి ఫోటో ఎగ్జిబిషన్ చేసి ఆ తర్వాత మళ్ళీ కూడా ఇటు ఆంధ్రప్రదేశ్కి అయితే వచ్చారు. సో ఒక రకంగా ఇటు మళ్ళీ ఇటు ఆంధ్రప్రదేశ్లో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఇది 4వ రోజుగా కానుంది. రేపు కూడా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఇదే నేపథ్యంలోనే ఎలా ఉంటుంది, మళ్ళీ అసెంబ్లీకి వెళ్తారా వెళ్ళరా అనేది పక్కన పెట్టి ప్రతిపక్ష హోదా అనేది కూడా జగన్మోహన్ రెడ్డికి చాలా ఇంపార్టెంట్గా ఆయన తీసుకున్నారు. సో మెయిన్లీ చూసుకున్నట్లయితే ప్రతిపక్ష హోదా అసలు వస్తుందా రాదా అనేది కూడా ఒక విషయంలో పక్కన పెడితే, కేవలం ప్రతిపక్ష హోదా అయినా ఇస్తే ఎక్కువసేపు ప్రజల గొంతుగా మాట్లాడవచ్చు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఖచ్చితంగా ఆయనకి సమయం ఇవ్వరు కనుకే తను కూడా ప్రతిపక్ష హోదా డిమాండ్ చేస్తున్నట్టు కూడా తను చెప్తున్నారు. ఆల్రెడీ కూడా స్పీకర్కి లేఖ రాసినా కానీ స్పీకర్ కూడా స్పందించలేదంటూ హైకోర్టులో కూడా ఆయన పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. సో హైకోర్టును ఆశ్రయించినా కానీ హైకోర్టు ఏమైనా న్యాయం చేస్తుందా, హైకోర్టు చేయకపోవచ్చా, లేదంటే హైకోర్టు దీని మీద ఎలా స్పందిస్తుంది, దీని మీద తీర్పు ఎప్పుడు ఉండబోతుందా అనేది కూడా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు యావత్ దేశం మొత్తం కూడా ఎదురు చూస్తుంది. ఎందుకంటే ఒక ప్రతిపక్ష నేతగా ఉండి ఆయనే ఇప్పుడు ప్రతిపక్ష హోదా కావాలి అంటూ కూడా ఈ యొక్క కోర్టులో పిటిషన్ వేయటం అనేది చాలా చర్చనీయాంశమైంది. సో ఇదంతా ఎందుకు చేశారంటే, ప్రీవియస్ బ్యాక్ వెళ్తే రాహుల్ గాంధీ కూడా పోయినసారి ఎలక్షన్స్లో కూడా ఆయనకి సాధారణ మెజార్టీ కంటే తక్కువగా వచ్చింది. సో స్పీకర్ ఏం చేస్తారు అంటే, ఎన్ని యొక్క పార్టీలు ఆంధ్రప్రదేశ్లో కానీ, ఒక ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో తీసుకుందాము. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని పార్టీలు ఉండే, జనసేన, టీడీపీ, బీజేపీ, అదేవిధంగా బీజేపీ ఇప్పుడు వచ్చింది. సో ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇలా ఉన్నాయి. సో చాలా ఉన్నాయి కాబట్టి సో అందరికీ ఎక్కువ ఓట్లు వచ్చినా కానీ ప్రతిపక్ష హోదా అందరికీ ఇవ్వడం కష్టం. సో అందరిలో ఎవరికి ఎక్కువ 10% కంటే ఎక్కువ ఓట్లు ఎవరికే వస్తే వాళ్ళకే ఇస్తారు. సో ఆ విధంగా చూసుకుంటే రాహుల్ గాంధీకి ఇక్కడ దేశంలో కూడా పోయినసారి రాలేదు కాబట్టి ఆయన ప్రతిపక్ష హోదాకి రాలేదు. సో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించడం, ఆ తర్వాత సుప్రీంకోర్టు స్పీకర్ ఎన్నిక మీద ఉంటుంది, స్పీకర్ నిర్ణయాల మీద ఉంటుంది, దీని మీద మేము యాక్షన్ తీసుకోలేమంటూ కూడా చెప్పింది. సో ఈ విధంగా మొన్న కూడా ఆయనకి పిలిచి ప్రతిపక్ష హోదా, ఆయన ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నారు. సో ఆయన ప్రతిపక్ష హోదా ఇచ్చారు రాహుల్ గాంధీకి. సో ఇదే నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కూడా సాధారణంగా 10 కంటే ఎక్కువ సీట్లు వస్తే, 10% కంటే ఎక్కువ సీట్లు వస్తే జగన్మోహన్ రెడ్డికి కూడా వచ్చింది. సో ఈ లాజిక్ని మిస్ అయ్యి జగన్మోహన్ రెడ్డి కూడా ఇటు స్పీకర్కి లేఖ రాశారు, అదేవిధంగా హైకోర్టుకు వెళ్తున్నారంటూ కూడా కూటమి నేతలందరూ కూడా ఒక్కొక్కరు స్పందిస్తూ వాళ్ళ రీతిలో వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతున్నారు. సో సాధారణంగా చూసుకున్నట్లయితే ఇది మొత్తం కూడా స్పీకర్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి స్పీకర్ కూడా ఆల్రెడీ కూడా తను స్పందించలేదు అయ్యన్న పాత్రుడు. సో అయ్యన్న పాత్రుడి మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఫైర్ అవుతున్నారు అనేది కూడా మనందరూ కూడా తెలుసు, ప్రతిరోజు మనం చూస్తానన్నాం. సో ఇదొక ఆస్పెక్ట్. సో నెక్స్ట్ వచ్చేసరికి మీడియా ఫోకస్ అనేది కూడా ప్రతిపక్ష నేతగా ఉంటుంది అనేది కూడా తెలుగుదేశం వల్ల ఆరోపిస్తున్నారు. ఎందుకు అంటే అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి, అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే కానీ ఇదంతా కూడా తెలుస్తుంది కదా, మాట్లాడకపోతే ఏం తెలుస్తుంది అంటూ కూడా వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. సో అసెంబ్లీకి రాకుండా ఉంటే అసలు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వరు కాబట్టి నేను రావట్లే అనేది కూడా ఆయన ఒక ప్లస్గా చూసుకుంటున్నారంటూ కూడా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. ఇది ఒక ఆస్పెక్ట్. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే ప్రతిపక్ష హోదా ఇస్తారా ఇవ్వరా అనేది పక్కన పెడితే వచ్చి మాట్లాడాలి అన్నట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వచ్చి మాట్లాడితే కదా ఆయనకి మేము సమయం ఇస్తామంటూ కూడా మాట్లాడుతున్నారు. సో అదే రీతిలోనే మొన్న వచ్చారు, అసెంబ్లీకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోయారు, మొన్న మళ్ళీ వచ్చారు. సో ఈ యొక్క బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగం జరుగుతున్నప్పుడు వచ్చి మాట్లాడేసి వెళ్ళిపోయారు. సో తన యొక్క పోరాటం చేసి వెళ్ళిపోయారు. సో మెయిన్లీ కూడా చూసుకున్నట్లయితే ఇదంతా కూడా స్పీకర్ మీద డిపెండ్ అయి ఉంటున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. సో ఫైనల్గా ఆయన ఏం చేసినా కానీ ఎలా చేసినా కానీ ఇదంతా కూడా మీడియా ఫోకస్ వల్లే కేవలం జరుగుతుంది అన్నట్టు కూడా టీడీపీ ప్రచారం జరుగుతుంది. స్పీకర్ అయితే దీని మీద స్పందించట్లేదు. మరి చూద్దాం ఇక హైకోర్టు ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది, హైకోర్టు రెస్పాండ్ ఏ విధంగా అయ్యి తీర్పిస్తుంది అనేది కూడా చూడాలి. నార్మల్గా అయితే అనాలిసిస్లు కూడా అంటున్నారు ఖచ్చితంగా రాహుల్ గాంధీకి జరిగింది, ఇటు జగన్మోహన్ రెడ్డి కూడా జరగబోతుంది అంటూ కూడా చెప్తున్నారు. మ్యాక్సిమం కూడా ఇది ఒక స్పీకర్ డిపెండ్స్ మీద ఆధారపడి ఉంటుందని కూడా చూస్తున్నారు. సో ఇవాళ జరిగే అసెంబ్లీ ఎన్నికలకి వెళ్ళకపోవచ్చు అంటూ కూడా మాట్లాడుతున్నారు. సో చూద్దాం మరి జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క ప్రతిపక్ష హోదా మీద ఎలాంటి తదుపరి నిర్ణయం తీసుకుంటారు, ఇచ్చే వరకు కూడా మొండిఘట్టంగా వదిలిపెట్టకుండా ఉంటారా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.